2011లో అన్నా హజారే లోక్పాల్ బిల్లు కోసం నిరాహార దీక్షకు దిగిండు. అప్పట్లో అధికార ప్రతిపక్షాలు కేంద్రంలో, అప్పుడు అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో బీజేపీ ఉంది. రెండూ వ్యవహరించిన విధానం చాలా హుందాగా, అంటే చాలా హుందాగా ఉంది. అప్పట్లో ప్రతిపక్షంగా ఎల్కే అద్వానీ ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లాంటి కీలకమైన నేతలు బీజేపీ నుంచి వెళ్లి అన్నా హజారేకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా అన్నా హజారేకి లేఖ రాసి, అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి అయ్యిండు. అంత కీలకమైన నేతను అన్నా హజారే దగ్గరికి చర్చల కోసం పంపిండు, ఒక బృందాన్ని ఇచ్చి. అంతేకాదు, అన్నా హజారేతో చర్చల తర్వాత లోక్పాల్ బిల్లు తయారు చేసి 2 ఏళ్ల పాటు దాన్ని పార్లమెంట్లో ఆమోదించకుంటే 2013లో మరోసారి అన్నా హజారే నిరాహార దీక్షకు దిగిండు. దాంతో గవర్నమెంట్ స్పందించి అప్పటికప్పుడు లోక్పాల్ బిల్లును ఆమోదించింది. అప్పట్లో అధికార ప్రతిపక్షాల తీరు అట్లుండేది. వాటిల్లో ఉండే నేతలు కూడా వాళ్ళు స్టేట్స్ మ్యాన్. ఎల్కే అద్వానీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ వీళ్ళంతా చాలా గొప్ప నేతలు అనిపించుకున్నారు, ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారాల వల్ల. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి 20 రోజుల నుంచి కేవలం ఉప్పు నీళ్లు దాగి ఈ దేశంలో జరిగిన ఒక అతిపెద్ద పరీక్షల స్కామ్ గురించి నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకున్న నాదుడు లేడు. 20 రోజుల నుంచి ఆ వ్యక్తి సోనం వాంగ్చుక్. నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తి పేరు సోనం వాంగ్చుక్. అధికార ప్రతిపక్షాలు కూడా ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోలే. కాంగ్రెస్ తరపున ఎవరెళ్ళారు తెలుసా? ఆయన శిబిరానికి పరామర్శించడానికి, ఆయనకి సంఘీభావం తెలపడానికి కేసీ వేణుగోపాల్, ఎంపీ పవన్ ఖేరా. వీళ్ళిద్దరు కనీసం రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత ఆ శిబిరాన్ని సందర్శించలేదు. పోనీ రాహుల్ గాంధీ కుదరలేదు, కనీసం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన వెళ్లి సంఘీభావం ప్రకటించండి అంటే అది లేదు. ఇక అధికార పక్షం అయితే ఆ దీక్షని పట్టించుకున్న పాపాన ఓట్లేదు. అసలు సమాధానం చెప్పాల్సిన, మొత్తం ఈ నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి దోషులెవరో బయటికి తీయాల్సిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే అసలు ఈ విషయాన్నే పట్టించుకోవట్లేడు. ఒకప్పుడు అన్నా హజారేకి మద్దతుగా నిలబడ్డ నితిన్ గడ్కరీ ఇథనాల్ ఫ్యాక్టరీలో మోజులో పడి దేశంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ కాదు, అన్ని రాజకీయ పక్షాలది అదే తంతు. జాతీయ స్థాయిలో ఉన్న 2 ప్రధాన రాజకీయ పక్షాలది అదే పరిస్థితి. 20 రోజుల నుంచి ఈ దేశంలో ఉన్న ఒక ప్రధాన సమస్య మీద, విద్యాశాఖలో జరిగిన అతిపెద్ద అవినీతి మీద ఒక వ్యక్తి ఇంతలా నిరాహార దీక్ష చేస్తుంటే ప్రాణాలకు తెగించి ఈవెన్ సుప్రీంకోర్టు స్పందించి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షని విరమించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన బలంగా అట్లే నిలబడ్డారు. సుప్రీంకోర్టు స్పందించింది, ప్రజా సంఘాల మద్దతు లభిస్తుంది, విద్యార్థి సంఘాల మద్దతు లభిస్తుంది. దేశవ్యాప్తంగా రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఆయన వచ్చి స్వయంగా సంఘీభావం తెలిపినారు. ఇట్లా దేశవ్యాప్తంగా సోనం వాంగ్చుక్ దీక్షకి విపరీతంగా సానుభూతి వెల్లువెత్తుతుంటే ప్రధాన ప్రతిపక్షం అట్లనే ఉంది, అధికార పక్షం అట్లనే ఉంది. అసలు ఏంటి నీ బాధ ఏంది, ఏం కావాలి, దేనికోసం ఈ నిరాహార దీక్ష అని చెప్పి ప్రభుత్వం తరపున కనీసం అతన్ని ప్రశ్నించిన నాదుడు లేకుండా పోయిండు. పైపెచ్చు సోనం వాంగ్చుక్ని దేశద్రోహి కింద ముద్ర వేయడానికి కొన్ని వర్గాల ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. అసలు ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఏం సోనం వాంగ్చుక్ ఏం మామూలు వ్యక్తి కాదు. నేను ఒక గొప్ప సైంటిస్టు, పర్యావరణవేత్త, విద్యావేత్త. బాలీవుడ్లో వచ్చిన 3 Idiots సినిమాలో సైంటిస్టు పాత్రకు ఈయనే స్ఫూర్తి. 1988లో లడఖ్లో విద్యార్థుల కోసం స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ సెక్మోల్ అనే ఒక సంస్థని ప్రారంభించిండు. అక్కడ విద్యార్థులకు పూర్తిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడానికి రకరకాల ప్రయోగాలు, రకరకాల ప్రయత్నాలు, రకరకాల రీసెర్చ్, ఇట్లా చాలా ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను నెలకొల్పిండు సెక్మోల్ అనే పేరుతో. అంతేకాదు, ఈ సెక్మోల్లో వినియోగించే కరెంటు మొత్తం సోలార్ ఎనర్జీ. ఆ మొత్తం సెక్మోల్ క్యాంపస్ మొత్తం సోలార్ ఎనర్జీతోటే నడుస్తుంది. అస్సలు ఈ బొగ్గు నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ కానీ ఇంకా ఎట్లాంటి విద్యుత్ను ఉపయోగించారు. అంతేకాదు, లడక్ అనేది పూర్తిగా మంచు పర్వతాలు ఉండే ప్రాంతం. ఆ మంచు ఏరియా అక్కడ ఈ వేసవిలో, ఎండాకాలంలో హిమనీనదాలన్నీ కరిగిపోయి నీటి కింద మారి అది నదుల్లో వెళ్ళి పారిపోతుంటది. ఆ నీళ్ళని సేవ్ చేయడానికి ఆయన ఐస్ టూపా అనే ఒక టెక్నిక్ని యూజ్ చేసిండు. దానివల్ల ఆ నీళ్లు రైతాంగానికి ఉపయోగించేలా మలిచిండు. ఇట్లా అద్భుతమైన ఆవిష్కరణలు అక్కడ ప్రజల కోసం. అంతే సోనం వాంగ్చుకే కాదు, సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ ఆయన కూడా అక్కడున్న ప్రజల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసిండు, అనేక నిరాహార దీక్షలు చేసిండు. 1984లో లడక్ ప్రజలకి ఎస్టీ హోదా ఇవ్వాలని చెప్పి సోనం వాంగ్యాల్ నిరాహార దీక్షకు దిగితే అప్పట్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వయంగా ప్రత్యేక విమానంలో లేహ్కి వెళ్ళి అక్కడ ఆయన్ని పరామర్శించి, లేదు మీ డిమాండ్లను నేను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చి ఆయనకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేసారు. అయితే దురదృష్టవశాత్తు అదే ఇయర్ ఆమె చచ్చిపోయారు. దాంతో 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాక వాళ్ళకిచ్చిన హామీని నెరవేర్చిండు. ఇట్లా గతంలో అధికార పక్షమైన, ప్రతిపక్షమైన ఇట్లాంటి సీరియస్ ఇష్యూల మీద చాలా హుందాగా స్పందించాయి, చాలా బాధ్యతగా స్పందించాయి. కానీ ఇప్పుడు అసలు ఆ బాధ్యత అనేదే లేకుండా పోతుంది. అసలు ఏమైంది భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి? కనీసం ప్రతిపక్షంగా కాంగ్రెస్ స్పందన కూడా ఇంత దరిద్రంగా ఉంటుందని అనుకోలే నేను. ఒకవైపు దేశవ్యాప్తంగా విపరీతమైన మద్దతు లభిస్తుంటే ప్రతిపక్షం, అధికార పక్షం మాత్రం
మాకేమి పట్టని వ్యవహారం అన్నట్టు ఉండడం నిజంగా దారుణమైన విషయం. జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఆ రోజు మార్చ్ టు పార్లమెంట్ అనే ఒక కార్యక్రమానికి సోనం వాంగ్చుక్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా తరలొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నారు. ఆ రోజు వరకు కూడా మరణం నన్ను దరి చేరదు అని చెప్పి చాలా నమ్మకంగా చెప్తున్నారు. కనీసం ఇప్పటికైనా 20 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఆయన విషయాన్ని ప్రతిపక్షమైన కనీసం స్పందించి అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లి ఆయన ఏం కోరుకుంటున్నాడు, దేశానికి ఏం కావాలి అనేది పరిష్కరించే ప్రయత్నం చేయాలి. లేదంటే భారతదేశ ప్రజాస్వామ్య పునాదులకే ఇది ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.